ఎక్కడే పోయా మనం స్టేషన్ పోతే పోతే మన అందరూ కలిసాలి. ఇప్పుడు 5 గంటలకు పోయినా 10 పోయినా అందరూ కలిసాలి. మనకు కలిసకపోతే ఎట్లుంటుందంటే మేము రామంటే అది బాధ్యతగా ఉంటుంది. మేము ఇంట్లో కొట్లాడతాడు, వాడు ఇంట్లో కేసు పెడతాడు. అట్లాంటివి ఉంటాయి. ఏంటంటే మనం అంతా కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటే బాగుంటుంది. ఏదైనా సంఘానికి కాబట్టి సంఘానికి మనం ఏదైనా సంఘానికే, మనకి స్వార్థానికి ఎవరు చేయము. మనకి ఎవరికి అవసరం లేదు. సంఘానికి ఏం కావాలో చేస్తాను అంతే. అదొకటి ఇప్పుడు వచ్చిన సమస్య వచ్చిందమ్మా. బయట వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు, మనకి పనులు లేవని పిల్లలు మనమంతా మూలయ్యే చేస్తాము. దాన్ని కట్టుబడి చేసేకి మనం నారాజుని అధ్యక్షుడిని అనుకోవాలనుకున్నాము. మనమైతే ఏం కాదు, వీధిలో పనులు ఏమన్నా చెప్పి ఇంకా ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా మేము ఉంటామని ఉంటే ఓకే చెప్పేసేది. అదే పిల్లలకు కూడా చెప్పినాము. అధ్యక్షుల వరకు అయిపోతుంది. మళ్ళా మనం నెక్స్ట్ గౌరవాధ్యక్షులు మిగతా మెంబర్ డైరెక్టర్ అవన్నీ విధానంగా ఇప్పుడు మెయిన్ మనకి ఇక్కడ చూడ చెప్తాను. నేను కవరేజ్ చేసుకుంటాను. నేను చెప్తాను రోజు ఉంటే. అట్లే ఉండాలి. ఇంకా ఫోన్ చేసి ఆ పిల్లలు తీస్తారు. అనిపిస్తానా గంట సహకారం ధర్మవరం మండలం భవన నిర్మాణ కార్మిక సంఘం 1992లో స్థాపించబడింది. తర్వాత ఇప్పుడు నూతనంగా 2024 సంవత్సరము శనివారం ఈరోజు కె నాగరాజు అని ఈయనగా కొత్తగా ప్రెసిడెంట్గా మేము ఈయన్ని ఎన్నుకున్నాం. అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఇందుకు ఆయన మాకు ప్రతిఫలంగా మంచి చేయాలని ఆయన ఆశిస్తున్నాం. నిర్మాణ కార్మికులకి ధన్యవాదాలు. మెయిన్ ఇక్కడ రావడానికి కారణం 1992లో మా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ రాలేదు. ఇప్పుడు నూతన అధ్యక్షునిగా 2024 ఆగస్టు 10న కత్తే నాగరాజు గారిని మేము ఎన్నుకోవడం జరిగింది. కావున దీనికి సహకరించిన మా భవన నిర్మాణ కార్మికులందరికీ ధన్యవాదములతో మా నాగరాజును ఈరోజు అధ్యక్షునిగా ఎన్నుకుంటున్నాము. భవన నిర్మాణ కార్మికుల తరఫున వీళ్ళందరికీ పేరు పేరున న్యాయం చేస్తానని సంఘం తరఫున కోరుకుంటాను.